వైసీపీలో యూత్ ఎప్పుడూ ఎక్కువ నెంబరే ఉంటారు. దానితో పాటుగా కొందరు సీనియర్ నేతల మాటను మన్నించి వారి వారసులకు ఈసారి ఇన్ఛార్జ్ల రూపంలో టికెట్లు జగన్ ఇవ్వడం విశేషం. ఏకంగా నలుగురు సీనియర్ ఎమ్మెల్యేల బిడ్డలకు జగన్ టికెట్లు ఇచ్చారు. గుంటూరు ఈస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మహమూద్ ముస్తఫా షేక్ ఉండగా ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు జగన్ టికెట్ ఇచ్చారు. అలాగే మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పేర్ని నాని ఉంటే ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి టికెట్ ఇచ్చారు. ఇక తిరుపతి ఎమ్మెల్యేగా సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయిన భూమన అభినయ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అలాగే చంద్రగిరి నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి జగన్ ఇన్ఛార్జిలుగా ఇచ్చారు. దీంతో వారసులు ఈసారి వైసీపీ తరఫున తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లుగా ఉంది. ఇక చాలా మంది సీనియర్లు తమ కుమారులకు టికెట్లు కోరుతున్నారు. అందులో సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, బూడి ముత్యాల నాయుడు వంటి వారు ఉన్నారు. అలాగే అమలాపురం నుంచి మంత్రి పినిపే విశ్వరూప్ కూడా తన కుమారుడికి టికెట్ కోరుతున్నారు. కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చిత్తూరు నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వారసులకు టికెట్ కోరుతున్నారు. ఇలా లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. అయితే జగన్ ఈ వారసులకు టికెట్లు ఇచ్చారు కాబట్టి మిగిలిన వారి విషయంలో ఏమైనా పరిశీలన చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. జగన్ చేయబోతున్న మార్పులన్నీ గెలుపు ప్రాతిపదికగా చేస్తున్నవే. వైనాట్ 175 అనే టార్గెట్ ప్రకారమే జగన్ ఇవంతా చేస్తున్నారు. రకరకాల ఫీడ్బ్యాక్ ఆధారంగా గతంలో ఎవరూ చేయని విధంగా సాహసం చేస్తున్నారు. జగన్ సాహసం వర్కౌట్ అయితే మంచి మెజారిటీతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయం. అదే ఫెయిల్ అయితే అతి తక్కువ సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉంటుంది. పార్టీకి కర్త కర్మ క్రియ అంతా జగనే కదా. మరి ముందు ముందు ఇంకెన్ని మార్పులు ఉంటాయో చూడాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఎన్నికల్లో వారసులకు టికెట్లు నిరాకరించారు. వారసులకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో సీనియర్లు పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం కొంతమంది వారసులకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. అది కూడా 10 సర్వేలు చేయించి తప్పదనుకునే టికెట్లు ఇచ్చారు. వారసులుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 5గురు సభ్యులలో అంతా యూత్. గత 2 ఏళ్ల నుంచి ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో జాబితాలో 27 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 16 కొత్త ముఖాలతో పాటు 5గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు ఉండడం విశేషం. అయితే ఈ యూత్ ఫార్ములా వచ్చే ఎన్నికల్లో ఎంతలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.